ఈ ఆ దేవతల రాజు అయినటువంటి ఇంద్రుడు దేవతాగణాన్ని అందరినీ కూడా వెంట పెట్టుకొని బలిచక్రవర్తి దగ్గరికి శరణాగతి చేయడానికి వెళ్ళాడు స్వామి ఆజ్ఞ ప్రకారంగా. వాళ్ళతో స్నేహంగా ఉండమని స్వామి కొంతకాలం వెయిట్ చేయమని చెప్పినందుకు చాలా ఆ పురుషోత్తముని యొక్క వచనాలను పురుషోత్తమ శిక్షితంబైన నీతి మార్గంబునన్ ఆ పురుషోత్తముని ఆజ్ఞ ప్రకారము ఆయన యొక్క మాటల్ని మనసులో పెట్టుకొని గొప్ప ఉత్తమ సచివుడిలాగా నేర్పరైనటువంటి ఒక మంత్రి వల్లే ఆ బలిచక్రవర్తి మనస్సుకి ఊరట కలిగించేటువంటి మాటల్ని చెప్పి అప్పుడు ఒక్కొక్కటి ఆ అసురులలో శ్రేష్ఠులైనటువంటి వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కళ్ళని తనకి వాళ్ళని కూడా తన దారికి తెచ్చుకునేటట్టుగా చేస్తున్నాడు ఇంద్రుడు. ఏం చేస్తున్నారు ఇప్పుడు? శచీ విపుండు అంటే ఆ ఇంద్రుడు ఉత్తమ సచివుండును పోలే శాంతను వచ్చినంపులు శాంతిని పొందించి పురుషోత్తమ శిక్షితంబైన నీతి మార్గంబున ఇదిగో అనవసరంగా యుద్ధానికి వెళ్ళకండి, సమయం వచ్చే వరకు ఉండండి అని చెప్పినప్పుడు కూడా యుద్ధాన్ని ఆపేశారు దేవతాగణం అంతా కూడా. అది అలా మనసులో పెట్టుకొని ఆయన చెప్పిన ప్రకారంగా ఇలా ఒక్కొక్కళ్ళని తన దారికి తెచ్చుకుంటున్నాడు. గర్వంతో ఉన్నాడు. మంచి మంత్రి వలె దేవేంద్రుడు ఓదార్పు మాటలతో బలిచక్రవర్తి శాంతి కలిగించాడు. అంతేకాకుండా శంబరుడు, అరిష్టునేమి, త్రిపురాసురులు, జంబుడు, హయగ్రీవుడు, నముచి, తారకుడు, బాణుడు, విప్రచిత్తి, శకుని, విరోచండు, ప్రహేతి, మయుడు, మాలి, సుమాలి, కుంభుడు, నికుంభుడు, పౌలోముడు, కాలకేయులు, నివాత కవచులు, వజ్రదంశి మొదలైన రాక్షసులతో వినయము విధేయత కలిగి స్నేహము చేసినాడు. వీళ్ళందరూ కూడా రాక్షసుల్లో మంచి భుజ పరాక్రమంలోకి కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా వాళ్ళందరితోటి స్నేహం చేశాడు చాలా వినయంగాను విధేయతతోటిను ఇంద్రుడంతటి వాడు. అదే చెప్తూ ఉంటాం కదా, అనువు కాని చోట అధికులమన్న రాదు, కొంచెం డుటెల్ల కొదువ కాదు, కొండ అద్దం ముందు కొంచెమేం నిలవదా అని చెప్తారు కదా. ఆ రకంగా అక్కడ ఇందాక మనం చెప్పినట్టుగా స్థాని బలిమా మన బలిమా అని చూసుకొని ఆ ప్రదేశము మనం అవతల వాళ్ళ మీదకి అటాక్ చేయడానికి తగిన సమయమా, స్థలమా, కాలమా కాదా, ఇవన్నీ కూడా మన శక్తి అన్ని కూడా చూసుకోవాలి అని దీన్ని బట్టి తెలుస్తుంది. అందుకని ఇంద్రుడంతటి వాడు స్వామి యొక్క ఆజ్ఞకి కట్టుబడి దేవతాగణం అంతా ఈ రాక్షస ప్రముఖులందరితోటి స్నేహం చేసి మంచి వినయ విధేయతలు కలిగి స్నేహం కూడా చేశారు. ఏమని చెప్తున్నారు? ఇంకా అలా సంపాదించి దైత్య సమూహం వల్ల అతి స్నేహం సంపాదించి ఇంకా చెప్తున్నాడు ఏమని, మనకు అక్క చెల్లి అండ్ర బిడ్డలము, మనకు అక్క చెల్లి అండ్ర బిడ్డలకు వడ్డారంబులేమిటికి, ఏక కార్య పరత్వమున అడ్డంబులేక బ్రతుకుదము, అన్యోన్య విరోధంబులేలా. ఇదిగో మనిద్దరము కూడా, మీరు మేము కూడా అక్క చెల్లెల బిడ్డలం కదా, మనకు పగ తగదు. ఈ దితి పుత్రులు దైత్యులు, ఈ ఆదిత్య పుత్రులు దేవతలు కదా, వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళే కదా, అంచేత మీరు మేము అక్క చెల్లి పిల్లలం, ఇంకా మీకు మాకు గొడవలేమిటి, కలిసికట్టుగా పనిచేసి ఎదురు లేకుండా బతుకుదాం, మనకి ఇంకా విరోధాలు వద్దు అని చెప్పి ఇంద్రుడు చెప్తున్నాడు. ఇంకేమన్నాడు? తొల్లి అన్యోన్య విరోధములను కలంగితిమి. ఇదిగో పూర్వం తెలుసు తెలియక మీరు మా మీదకి దండెత్తారు, మేము మీ మీదకి వచ్చాం, ఈ సంగ్రామంలో మీరు నష్టపోయారు, మేము నష్టపోయాం, ఎన్నో బాధలు పడ్డాం, అంచేత ఇక్కడి నుంచి అలాంటి వద్దు, కలిసికట్టుగా పని చేసుకుందాం, ఎన్నో ఇబ్బందులు పడ్డాం విరోధం వల్ల ఇదివరలో, ఇకపై రాక్షసులకు దేవతలకు బలిచక్రవర్తియే రాజు, విరోధము ఇది మొదలు ధనుజ దివిజ సముదయంబులకు రాజు విరోచన నందనుండా. విరోచనుడి యొక్క కుమారుడు అయినటువంటి ఈ బలిచక్రవర్తి ఇక్కడ నుంచి మీకు మాకు ధనుజులకి దివిజులకి కూడా, ఈ దేవతా సమూహానికి అసలు సమూహానికి కూడా రాజు ఈ బలిచక్రవర్తి. మనమందరం అతని పంపు స్వయం గలవారము. మనమందరూ పంపు అంటే ఆజ్ఞ, ఆయన యొక్క ఆ రాజుగారి యొక్క ఆజ్ఞ కట్టుబడి ఉందాం మీరు మేము కూడా. మన రెండు కులాలు రెండు బాగుపడే ఉపాయం చెప్తాను, ఇదిగో మీరు మేము కూడా సుఖంగా ఉండే ఒక ఉపాయాన్ని చెప్తాను అని చెప్పి చెప్తున్నాడు. మనం అందరం అతని పంపు చేయగలమా.
ఉభయ కులంబును వర్తిల్లునట్టి ఉపాయం బెరుంగింతునని. ఇదిగో మీరు మేము కూడా సుఖంగా ఉండే ఒక ఉపాయం చెప్తాము, వినండి, చెప్తాను వినండి. అమృత జలధి మదన ప్రారంభ కథనంబు తెలియని చెప్ప. ఇదిగో పాల సముద్రాన్ని మీరు మేము కూడా కలిసి చిలుకుదాం, దాని నుంచి అమృతం వస్తుంది, అది మీరు పుచ్చుకోండి, మేము సేవిస్తాం, ఇద్దరం కూడా బతుకుంటాం, మనకి విరోధమే ఉండదు. ఈ రాజుని సేవిస్తూ హాయిగా ఆయన ఆజ్ఞలో ఆయన పాలల్లో సుఖంగా ఉందాం. మీరు మేము కూడా అక్క చెల్లి పిల్లలమే కదా, విరోధం వద్దు అని చెప్తున్నాను. ఇట్లు సురాసుర యూథంబులు బలారాతి బలి ప్రముఖంబులై పరమోద్యోగంబున సుధా సంపాదనాయత్త చిత్తులై ఐకమత్యంబునుంది అమందగమనంబున మందర నగంబున కుంచనిరి. అప్పుడు సురులు అసురుల యూథంబులు, ఈ దేవతా సమూహము అసుర సమూహములు కలిసి బలారాతి బలి ప్రముఖులై, ఆ ఆ బలారాతి అంటే ఇంద్రుడు, బలి చక్రవర్తి అంటే దేవతలకి నాయకుడుగా ఇంద్రుడు, ఆ రాక్షస నాయకుడుగా బలి చక్రవర్తి, వాళ్ళతోటి వాళ్ళిద్దరితో కూడుకొని ఉద్యోగంబున గొప్ప సంతోషంతో సుధా సంపాదనాయత్త చిత్తులై, సుధా అంటే అమృతమును, సంపాదించుట యందు ఆయత్త చిత్తులై కేంద్రీకృతమైనటువంటి మనస్సు కలిగిన వారై. మన ఇద్దరు కూడా బతికే ఉపాయం నేను చెప్తున్నాడు ఇంద్రుడు. అంచేత అమృతం కోసమని ఇద్దరు కూడా ఆ సుధా సంపాదన ఆయత్త చిత్తులై, ఇద్దరు కూడా ఆ అమృతాన్ని సంపాదించాలనేటువంటి మనసు కలిగిన వారై, మళ్ళీ గొడవ లేదు, మీకో మాకాన్ని కాదు, అందరూ కూడా ఒకే ప్రయత్నం, ఉద్యోగం అంటే ప్రయత్నము. ఆ సంపాదనాయత్త చిత్తులై పరమోద్యోగమును గొప్పదైనటువంటి పూనికతోటి ఆ ఐకమత్యంగా, మళ్ళీ ఐకమత్యం కూడా వాళ్ళు మళ్ళీ మేము అనుకోని కాకుండా, మేమే మధుస్తా అంటే మేము ఇస్తాను కాకుండా, ఇద్దరు కూడా ఐకమత్యం ఉంది. ఆ మందగమనంబున చాలా గొప్ప వేగంగా బడిబడిగా చాలా వేగంగా ఆ మందర పర్వతం దగ్గరికి వెళ్ళాట. దేవతల సమూహానికి ఇంద్రుడు, రాక్షసుల సమూహానికి బలిచక్రవర్తి నాయకులై ఐకమత్యంతో గొప్ప పూనికతో అమృతాన్ని సంపాదించడానికి నిశ్చయించుకున్నారు. అందరూ వడివడిగా మందర పర్వతం దగ్గరికి వెళ్ళినారు. వాసవు వర్తకి వాడింగా సరసిన ఉద్దాల ముఖములని కొంత ద్రవ్మి ముసలాగ్రంబులు చంపి మొదలి పాగలించి దీర్ఘపాసంబులందెండు చుట్టి పెకలించి బాహులను పీడించి కదలించి పెళ్ళార్చి తమ పేరు వాడి పెరికి మీదికి ఎత్తి మృదుల అస్తంబులంతలపు చంపులంతరలకుండా మెల్లన పురుతప్పుటడుగులిడుచు భారమతి కంబు మరొక పట్టుండనుచు మందర నకంబు తెచ్చి రమందగతిని దేవదైత్యులు జలరాశి తెరువు నట్టి. ఏం చేశారు? స్వామి చెప్పాడు కదా, ఈ మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకోండి, వాసుకుని తాడుగా చేసుకోండి అంటే, ఒకళ్ళు ఒక ఆ పెరుగు భాండాన్ని, ఒక పెరుగు భాండం ఈ పాల సముద్రం అనుకోండి, దాంట్లో కవ్వము మందర పర్వతం, దానికి ఒక తాడు కట్టే అటు ఇటు తాడు దానికి చుట్టులుగా చుట్టారు, చుట్టి ఆ తాడుని ముడివేసి అటు ఇటు 2 కొసలు చేతితో పట్టుకుంటే ఈ పెరుగుని ఎలా చుట్టారు ఇప్పుడైతే ఎవరికి తెలియదు, మా చిన్నతనం అంతా మేము చూసాం. మాకు నిద్ర లేచేసరికి మాకు అదే సీన్, మా అమ్మగారు ఆ పెరుగు కుండ అంతా పెద్ద గిన్నెలో పెద్ద కవ్వం పెట్టి ఆ కవ్వానికి తాడు కట్టి ఆవిడ మెలుకొలుపులు పాడుకుంటూ ఆ పెరుగుని చిలకడం అనేది మాకు ఇప్పటికీ గుర్తుండిపోయినటువంటి విషయం. అది ఒక్కసారి మనం అలా గుర్తెచ్చుకుంటే, ఈ దధి భాండం అక్కడ పెరుగుకుండా, ఇక్కడ పాల సముద్రం, ఈ పాల సముద్రమే ఒక పెద్ద బాణ అనుకోండి, దాంట్లో పెద్ద కవ్వం ఇది మందర పర్వతం. ఆ పర్వతానికి కట్టినటువంటి తాడు వాసుకి అనేటువంటి గొప్ప సర్పం. దాన్ని అలా చుట్టుకొస్తే ఇటు కొస ఏంటి తల, ఇటు కొస తాడు, అంటే కొంచెం తలని వదిలిపెట్టి దాని సర్పం యొక్క శరీరాన్ని అక్కడ ఇలా చెట్లు పెట్టుకుంటే కొసని ఇటు తోక, ఇటు తల, ఈ రెండింటిని ఇద్దరు పట్టుకోవాలి కదా, పట్టుకొని
దాన్ని అదే అన్న చిన్న కవ్వ, చిన్న చిన్న కర్ర కాదు కదా అది, మహాపర్వతం. అది కదిలిపోకుండా దాన్ని అటు ఇటు ఆ వాసుకుని రా తిప్పుతూ ఉంటే అది పైకి కిందకి ఇలా జరుగుతూ ఉంటుంది, తాడు లాంటిది. అది జరుగుతుంటే అది ఆ లోపల ఉన్నటువంటి పెరుగంతా కూడా మతింపబడి దాంట్లోంచి వెన్న వస్తుంది. ఇక్కడ ఈ పాల సముద్రం నుంచి అమృతం వచ్చే వరకు చిలుకుతూనే ఉండాలి. అయితే ఇప్పుడు తలా తోకని ఎవరు పట్టుకోవాలి, ఏం చేశారు, అసలు ముందర ప్రయత్నం స్వామి చెప్పినట్టుగా రావాలి కదా అని చెప్తున్నారు. దేవదానవులు దేవతా శిల్పి అయిన స్పష్ట పదును పెట్టిన తవ్వు గోళలతో మందర పర్వతాన్ని కొంత తవ్వినారు. మరి మందర పర్వతాన్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టాలి కదా. అది ముందర ఏం చేశారు, ఈ దేవదానవులు వాసపు వద్దకి బాడిగాంతరచిన కుదాల ముఖములని కొంత తవ్వి ఆ ఆ దేవదానవులు దేవతా శిల్పి అయినటువంటి స్పష్ట పదును పెట్టినటువంటి తవ్వు గోళలతో ఆ తవ్వు ఆ స్పష్ట పదును పెట్టినటువంటి తవ్వు గోళలు అంటారు. ఏదైనా ఒక మొక్కను పెకలించాలంటే ఒక బాగా పదునుగా ఉన్నటువంటి ఒక ఆయుధంతో దాని భూమి లోపలికి తీసి అప్పుడు కదా వేళ్లతోటి ఆ మొక్కను పైకి పెళ్లించగలం. అలాగే ఈ మందర పర్వతాన్ని ఆ దేవదానములకు దేవతా శిల్పైనటువంటి ఆ స్పష్ట ఆయన పదును పెట్టినటువంటి తవ్వుగోలలతో మందర పర్వతాన్ని కొంత తవ్వినారు. రోకన్లను లోనికి చొప్పించారు. మరి దానికి తవ్వారు రైటే, కొంచెం కొంచెం తవ్వారు, అడుగున ఖాళీ అవుతోంది ఆ పర్వతానికి. అది మళ్ళీ అటు ఇటు పడిపోకుండా అన్ని వైపుల నుంచి రోకాళ్ళని దానికి ఒక సపోర్ట్ గా భూమిలోకి చొప్పించారు. ముసలాగ్రములు తుంపి మొదలి పా తగిలించి అది ఆ ముసలాగ్రములు అంటే రోకాళ్ళు, ఆ తన యొక్క అదారు బలరాముడి యొక్క ఆయుధాలు అది కదా, నాగలిను రోకళ్ళు అది చెప్తారు కదా. అలాగా రోకళ్ళను లోపలికి చొప్పించారట. ఇంక చెప్పి మొదలి పా తగిలించి దీర్ఘపాశంబులను దిండు చుట్టి పొడుగాటి తాళనన్ని కూడా చొప్పించారు. పొడుగాటి తాళతో బిగించి చుట్టి అట్ట అది ఒక తలదిండి లాగా అంతా దానికి పొడుగాటి తాళతో చుట్టారట ఆ పర్వతాన్ని. ఆ కొండను పెకలించి బాహులను పీడించి కదలించి పెల్లార్చి తమ తమ పేరు వాడి పెరికి మీదకి ఎత్తి పృదుల హస్తంబులన్ తలల భుంజంబుల తరలకుండా. ఎంత జాగ్రత్తగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో చూడండి. ఆ పొడుగాటి తాళతో బిగించి చుట్టారు ముందర. ఆ కొండను మెల్లగా కొల్లగించిన లోపలికి రోకళ్ళు పెట్టి 15 తవ్వుగోళాలతోటి వాటితోటి పెట్టి జాగ్రత్తగా అన్ని రోకాళ్ళతోటి దాని ముందర పైకి ఇలా కొంచెం పైకి తీసి కొల్లగించి చేతులతో గట్టిగా పట్టి కదిలించినారు. ముందర దాన్ని పైకి రావాలి కదా. అన్ని దేవదానవులందరూ కూడా కలిసి దాన్ని నెమ్మదిగా కదిలించారు. తమ తమ బిరుదులు ప్రకటించుతూ కేకలు వేస్తూ బలాన్ని ఉపయోగించి తమ ఇంత గొప్పవాళ్ళు అంత గొప్పవాళ్ళు అని పేర్లు సంపాదించారు కదా వీళ్ళందరూ, దేవతల్లోనూ రాక్షసుల్లో కూడాను. ఇందాక పైన ప్రముఖులందరి పేర్లు చెప్పుకొచ్చాం కదా. అలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క బిరుదులని ప్రకటిస్తూ వాళ్ళ యొక్క భుజశక్తిని పరాక్రమాన్ని ప్రకటింప చేసుకుంటూ సంతోషంతో పెద్ద పెద్ద గావు కేకలు వేస్తూ బలాన్ని ఉపయోగించి పెకలించి బాహుల పీడించి కదలించి పెల్లార్చి అంటే ఆ ప్రలాపన అంటే సంతోషంతో కేకలు పెట్టుకుంటూ తమ పేరు వాడి, తమకి ఇన్నాళ్ళు కూడా తమ పేరు వాడి అంటే వాళ్ళ యొక్క బిరుదులు వాళ్ళ గొప్పతనాన్ని ప్రకటింప చేసుకుంటూ పెరికి మీదికి ఎత్తి అప్పుడు ఏం చేశారు, అలా వాళ్ళు ప్రకటించుకుంటూ కేకలు వేసుకుంటూ బలాన్ని ఉపయోగించి పెరికి పెల్లగించి పైకెత్తినారు. బలమైన తమ చేతులతోనూ తలలతోనూ భుజాలతోనూ జారకుండా కొండను ఎత్తి పట్టుకున్నారు. మీదికి ఎత్తి పృదుల హస్తంబులన్ తలలన్ భుజలన్ తరలకుండా, ఇంకా తమ భుజాలతోటి తమ తలలతోటి తర్వాత తమ చేతులతోటి
చేతుల్ని దానికి ఆసరాగా పెట్టుకుంటున్నారు. మంచుండి బరువు ఉందనుకోండి, ఏదైనా ఒక చిన్న బిందె నీళ్ళు, ఇప్పుడైతే నీళ్ళ మోతలు బిందెలు లేవనుకోండి, బిందెలు అక్కర్లేదు. పూర్వం అయితే కాలువలకు వెళ్ళి బిందెలతోటి నీళ్లు ముంచి తెచ్చుకుంటే ఆ బిందెని పైకి భుజం మీద పెట్టుకోవాలంటే చేతులు కావాలి, చేతుల్ని బలం చూపించాలి. ఆ బిందెని పైన ఒక చేయి వేసి కిందన అడుగు చేయి వేసి ఆ బిందెని తీసుకొచ్చి భుజం మీద పెట్టుకుంటే ఈ చెయ్యి యొక్క బరువు ఒక్కటి, చెయ్యి యొక్క శక్తి దానికి చాలు ఆగడానికి. ఈ తల యొక్క శక్తి, ఈ భుజం యొక్క శక్తి అన్ని ఉపయోగించాలి ఆ చిన్న బిందెని మోయడానికి. అలాంటిది ఇంత పర్వతాన్ని ఆ దేవదానవులు పైకెత్తాలంటే వాళ్ళ చేతులతోటి ఎలాంటి చేతుల దేవతల బలం తెలియదా మనకి, రాక్షస బలాలు ఎంత చెప్పుకోవాలా. అలా బలమైనటువంటి చేతులతోటి, తలలతోటి, భుజాలతోటి జారిపోకుండా కొండని, అంటే కొంత భాగం రాక్షసులు, కొంత భాగం దేవతలు అందరూ కూడా ఆ పర్వతాన్ని తమ జారుగా ఇటు సగం మంది ఇటు కొంతమంది ఉండి వేసుకొని పెట్టుకొని కొండను ఎత్తుకున్నారు. జారిపోకుండా కొండను ఎత్తుకున్నారు. మెల్లగా అతను వేశారు. కదలకుండా నాని మెల్లన కురుతప్పుటడుగులు ఇడుచు, అదిగో చిన్న చిన్న అడుగులు వేశారు. మెల్లమెల్లగా అడుగు వేశారు. పరిగెడతా ఉంటే ఇంత బరువు ఉంది భుజాల మీద. తల, భుజాలు, చేతులు అన్ని దానికి సపోర్ట్ గా ఉన్నాయి. అదేం తక్కువ బరువు మహాపర్వతం. అలాంటి దాన్ని పెట్టుకొని ఎక్కడ జారిపోతుంది అన్నట్టుగా దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ మెల్లమెల్లగా అడుగులు వేశారట. బరువు ఎక్కువగా ఉంది, జాగ్రత్తగా పట్టండి అంటూ చురుకుగా ఆ కొండను సముద్రం వైపు మోసుకొని తీసుకొని వచ్చారు. ఎవరికి వాళ్ళే హెచ్చరిస్తున్నారు. జాగ్రత్త, జాగ్రత్త, జారిపోండి, చూసుకోండి, సపోర్ట్ ఇవ్వండి, మెల్లగా అడుగులు వేయండి, బరువు చాలా బరువుగా ఉంది, బరువు ఎక్కిపోతుంది అని, బరువు ఎక్కువగా ఉంది అని ఒకళ్ళకొళ్ళు హెచ్చరికలు ఇచ్చుకుంటున్నారు. జాగ్రత్త, జాగ్రత్త, నెమ్మదిగా నడవండి, నెమ్మదిగా నడవండి అంటారు కదా. ఆ కొండను సముద్రం వైపుకి నెమ్మదిగా మోసుకొని తీసుకొని వచ్చారట. మందరము మోవోపమి అందర పైన్బడియే అదియు అతి చోద్యముగాన్ కొందర నేలం కలిసిరి కొందరు గేరి చనిరి కొందరు భీతిన్. స్వామి యొక్క లీలా విలాసం ఎలా ఉంటుందో చూడండి. మందర పర్వతాన్ని మోయడానికి దేవదానవులకు శక్తి చాలకపోయింది. ఎప్పుడు వాటిని మోయగలుస్తారు? స్వామి మోయిస్తున్నాడు, స్వామి పని చేయిస్తున్నాడు అనేటువంటి బలమైనటువంటి ఒక నిశ్చింత మనసులో పాతుకుపోయి ఉంటే కొంచెం అది అవుతుంది. ఇప్పుడు ఇద్దరు కూడా వాళ్ళ శక్తులనే చూపిస్తున్నారేమో మరి. మందర పర్వతాన్ని మోయడానికి సహజంగా అలా మనసులో స్వామి యొక్క ధ్యానం ఉన్నా కూడా అది చాలా బరువైంది, మన శక్తికి మించింది కనుక ఆ దేవతలకి దానవులకి కూడా శక్తి చాలకపోయింది. ఆశ్చర్యంగా ఆ కొండ వరిగి నేల మీద పడిపోయింది. ఇంతమంది మోస్తున్నా సరే ఆ సముద్రం దగ్గరికి వచ్చేసరికి అల్లాట అది కింద పడిపోయిందిట. అప్పుడు ఆ పడిపోయేసరికి ఒక్కసారి ఆ తాకిడికి కొంతమంది మీద కొస తగిలినా చాలు కదండి, కొంతమంది మరణించేశారట, కొంతమంది పాపం నలిగిపోయారట దాని కింద పడి. కొందరైతే భయంతో బాబోయ్ మా వల్ల కాదని పరుగులు పెట్టి వెళ్ళిపోయారట. ఏలా హరికడ కేగితి మేళ ఆదర కొంటి మదిక హేళన శైలోన్మూలం వేసి తెచ్చితిమి ఏలా పెక్కుండు మడిసిరేలా నడుమన్ ఏటికి మమ్ము పని పంచెను నేటికి మన బోటి వారికి ఇంతలు పనులింకేటికి రాండు రమేశ్వరుండు ఏటి కుపేక్షించే మరువనేటికి మనలన్. అది ఆ తాటు వీళ్ళకి వస్తుందా రాదా అని. సరే మొయండి, మీ ప్రయత్నం మీద చేయండి, నేను చూస్తాను అన్నట్టు ఉంటాడు స్వామి. అలాగా చిన్న నవ్వుకుంటూ ఉంటాడు, అన్ని చూస్తూనే ఉంటాడు, అన్ని వింటూనే ఉంటాడు, అన్ని ఆయనకి తెలిసినవే. కానీ ఇప్పుడు అనుకుంటున్నారు వీళ్ళందరూ, ఎలా హరికడ కేగితిమి ఎలా దొరకుంటిమి అధిక హేళన శైలోన్మూలము వేసి తెచ్చితిమి ఎలా పెక్కిండు మడిసిరి ఎలా నడుమన్ నేటికి మమ్మల్ని పని పంచెను నేటికి మనన్ బోటి వారికింతలి పనులు ఇంకేటికి రాడు పరమేశ్వరుండు ఏటికి ఉపేక్షించే మరువ నేటికి మనలన్ అని అనుకుంటున్నారు వీళ్ళందరూ.
విష్ణువు దగ్గరకు ఎందుకు పోయినాము? మైకంతో ఎందుకు ఈ పనికి పూనుకున్నాము? ఈ కొండను ఎందుకు పెకలించి తెచ్చినాము? చాలా మంది చావడం ఎందుకు జరిగింది? ఈ పనికి భగవంతుడు ఎందుకు నియోగించినాడు? మన వంటి వారికి ఇటువంటి పనులు సాధ్యమా? అతడు రాకుండా ఎందుకు నిర్లక్ష్యం చేసినాడో, ఎందుకు మరచిపోయినాడో అని ఈ దేవతాగణంలో ప్రతి ఒక్కళ్ళలోనూ ఈ ఆలోచన వచ్చింది. ఏమిటో, ఎందుకు వెళ్ళాము అసలు? మనం కష్టాల్లో ఉన్నానని తెలుసు కదా, మరి ఆయనే చూసుకునేవాడు కదా, ఎందుకు పోయి ఆయన శరణు వేడాము? విష్ణువు దగ్గరికి ఎలా హరికడకి ఎగితిమి? అసలు ఎందుకు ఆయన దగ్గరికి పోయాము? ఎలా దొరికింటిమి అధిక హేళనంతో? మైకంతో ఎందుకు ఈ పనికి పోనుకున్నాము? ఈ హేళన శైలోన్మాలము చేసి తెచ్చితిమి, శైల ఉన్మాలనము చేసి తెచ్చితిమి. ఈ కొండని ఎందుకు పెకిలిని తీసుకొచ్చాము అసలు? ఎలా పెక్కిండు మడిసిరి ఎలా నడుమన్. సరే, ఏదో కష్టపడి వాళ్ళు మేము కూడా మోసుకొని వస్తే ఎందుకని ఇది ఇక్కడే సడన్ గా కింద పడిపోయింది? ఇంతమంది ఎందుకు చచ్చిపోయారు? ఈ పనికి ఏటికి మమ్మల్ని పని పంచెను? అసలు భగవంతుడు ఈ పనికి మన ఎందుకు నియోగించాడు? మనకు అసలు ఈ పని సాధ్యమవుతుందా? ఇంత పెద్ద మందర పర్వతాన్ని మనం తీసుకురాగలవా? ఎందుకు ఈ పని చేయండి అని చెప్పి ఆయన నియోగించాడు? మన వంటి వారికి అది సాధ్యమవుతుందా? ఏటికి మన బోటి వారికి ఇంత పనులు? అసలు మేమెంతటి వాళ్ళము, మనకి పని ఏమిటి, మమ్మల్ని దీనికి నియమించడం ఏంటి? ఆయన చెప్పాడని చెప్పి మనం తయారు పెట్టుకోవడం ఏమిటి? ఇవన్నీ అసలు మన వంటి వాళ్ళకి ఈ పనులు సాధ్యమా అని అనుకుంది. ఇంకేటికి రాడు పరమేశ్వరుడు? మరి ఆయన ఎందుకు రాకుండా కూర్చున్నాడు అక్కడ? అతడు రాకుండా ఎందుకు నిర్లక్ష్యం చేశాడు? మన సాయంగా, నా సాయంతో మీకు అన్ని జరుగుతాయని చెప్పాడు కదా, మరి తను రాలేదే అని అనుకుంటున్నాడు. ఎందుకు మర్చిపోయినాడో? ఏటికి ఉపేక్షించే? ఎందుకంత ఉపేక్ష చేస్తున్నాడు? అలా నిర్లిప్తంగా ఎందుకు ఉండిపోయాడు? మరువనేటికి మన అసలు మర్చిపోయడం ఎందుకు మర్చిపోయాడా ఏమిటి అని అనుకుంటున్నారు. ఏలా హరికడకేగితిమి ఏలా దొరకంటి మదిక హేళన శైలోన్మాలనము చేసి తెచ్చితిమి ఏలా పెక్కుండ్రు మడిసిరేలా నడుమన్. ఏటికి మమున్ పని పంచెను నేటికి మన బొంటి వారికి ఇంతలు పనులు ఇంకేటికి రాండు రమేశ్వరుండు ఏటికి ఉపేక్షించే మరువనేటికి మనలన్. విష్ణువు దగ్గరకు ఎందుకు పోయినాము? మైకంతో ఎందుకు ఈ పనికి పూనుకున్నాము? ఈ కొండని ఎందుకు పెకలించి తెచ్చినాము? చాలా మంది చావడం ఎందుకు జరిగింది? ఈ పనికి భగవంతుడు ఎందుకు నియోగించినాడు? మన వంటి వారికి ఇటువంటి పనులు సాధ్యమా? అతడు రాకుండా ఎందుకు నిర్లక్ష్యం చేసినాడో, ఎందుకు మరచిపోయినాడో అని ఈ రకంగా దేవతాగణాలు మళ్ళీ పైకి చెప్పకూడదు. ఇది స్వామే నిర్ణయించాడు, అందుకే ఇలా వచ్చాం, అందుకే చేశాం, అందుకే మీతో స్నేహం చేస్తున్నామని చెప్పకూడదు కదా. ఇవన్నీ ఎవరికి వాళ్ళు దేవతాగణం అంతా కూడా మనసులో ప్రతి ఒక్కరికి వచ్చినటువంటి అలంపు అని కులకు ధర పతన్న జన్యంబు దైన్యంబు సహింపనోలక ఫలవెంచుచున్నది దివిజుల భయంబు మనంబున కెరింగి సకల వ్యాపకుండ గోహరి తత్సమీపంబున గరుడారోహకుండై గదాధిధరుండై కారుణ్య సంయుక్తుడై హరికోటి ప్రభతో నొహో వెరువకుండంచున్ ప్రదీపించి తగ్గెరిన్ గేలన్ నలువందన్ కందుకము మట్టిన్ బట్టి క్రీడించుచున్ కరుణాలోక సుధన్ సురాసురుల ప్రాణంబుల్ సమర్థించుచున్. ఇలా అనుకుంటూ దేవదానవులు మందరం పడిపోయినందువల్ల కలిగిన కష్టాన్ని కోర్చుకోలేక దుఃఖపడినారు. అన్నింటిలోనూ వ్యాపించి ఉండే విష్ణువు వారి ఆపదను తెలుసుకున్నాడు. ఆ స్వామి గరుడునిపై కూర్చొని దయతో నిండినవాడై గదను ధరించి కోటి సూర్యుల కాంతితో వారి ముందు ప్రత్యక్షమైనాడు. ఓహో, భయపడకండి అన్నాడు. బంతి వల్లే ఆ కొండను నేర్పుతో చేత పట్టుకొని ఆదించినాడు.
దయామృతం నిండిన చూపులతో వారిని కాపాడినాడు. చూడండి ఆ కొండ ఎంత పుణ్యం చేసుకుందో చూడండి. ఆ స్వామి యొక్క స్పర్శతోటి అది కూడా పునీతం అయిపోయింది. భయపడకండి, ఇదిగో నేను వచ్చేసాను కదా అని అంటూ ఒక బంతిలాగా ఆ కొండని తన చేతిలో పట్టుకుని ఆడించాట్లండి స్వామి. దయామృతం నిండిన చూపులతో వారిని గట్రా వేరే అమృతం ఎందుకండి, ఆయన దయామృతమే. ఆ చూపులైనటువంటి దయామృతము, దయతో కూడిన అమృత చూపులే వీళ్ళని ముందర వీళ్ళ భయాన్ని పోగొట్టుకున్నటువంటి వాడు ఆయన. పద్యం ఒక్కసారి చదువుకున్నాం. గరుడారోహకుండై గదాతిధరుండై కారుణ్య సంయుక్తుండై హరికోటి ప్రభతో ఓహో వెరవకుండంచున్ ప్రదీపించి దగ్గరిన్ కేలన్ నలువందన్ కందుకం మాటిన్ బట్టి క్రీడించుతున్ కరుణాలోక సుధన్ సురాసురుల ప్రాణంబుల్ సమర్థించుతున్. గరుడుని అధిరోహించిన వాడై, గదాధరుడై, గదాన్ని చేతిలో పట్టుకున్న వాడే, కారుణ్య సంయుక్తుడై, కరుణా సముద్రుడై, కరుణతో నిండిపోయిన వాడే, హరికోటి ప్రభతో, ఇంకా చెప్పుకోవాలా ఆ ప్రభని చూడాలా, కోటి సూర్యుల యొక్క కాంతితోటి వారి ముందు ఓహో వెరవకండు, ఓహో ఓయ్ భయపడకండి అన్నట్టు ఒక అభయస్థానం చూపించి ఓహో భయపడకండి, ఓహో వెరవకుండంచున్ ప్రదీపించి దగ్గరిన్ కేలన్ నలువందన్ కందుకము. కందుకం అంటే ఈ కొండని అంతా కూడా అసలు ఎంతో ఒక బంతిలాగా, ఒక కందుకం అంటే బంతి, దగ్గరిన్ కేలన్ నలువందన్ ఒక బంతిలాగా ఆ పర్వతాన్ని చేత్తో పట్టుకొని మాటిన్ పట్టి క్రీడించుచున్, ఒక బంతిని చేత్తో పట్టుకుని ఎగరేసినట్టుగా అలా దాంతో దాన్ని గిరగడ తిప్పి ఆడించాట. దయా కరుణాలోక సుధన్ సురాసురుల ప్రాణం పుల్ సమర్థించుచున్. ఎందుకు ఈ కొండను చూసి ఇంత భయపడుతున్నారు చూడండి, ఎంత తేలిగ్గా ఉందో అన్నట్టుగా ఓ బంతితో ఆడుకున్నట్టుగా ఆడి చూపించాడు. దయామృతం నిండినటువంటి చేతులతో వారిని కాపాడినాడు స్వామి. వారలు కొలువంగన్ హరియును వారాన్నిధి కరుగు మనంగ వసుధాధరం వారిజ నయను నిన్ కొంచున్ అవారి తగతించనియే విహగ వల్లభుడరుతన్. ఇక్కడ వారలు కొలువంగన్, వారలు అంటే ఆ దేవతలు, ఆ సురానికములు, అసురులు, దేవతలు కూడా, ఆ రెండు సమూహాలు కూడా స్వామిని కొలుస్తూ ఉంటే ఆ విష్ణువు దేవతలు దానవుల యొక్క ఆ సేవలన్నీ కూడా అందుకున్నాడు. వారాన్నిధి కరగు మనంగ వసుధాధరం వారి జనయను కొంచున్ అవారి తగతించనియే. సముద్రం వద్దకు కొన్ని పొమ్మని గరుడునికి ఆజ్ఞ ఇచ్చాడు. ఇదిగో మళ్ళీ ఆ గరుడ వాహనంకి వెళ్ళాడు, వెళ్ళి సముద్రం వద్దకి పద అని ఆజ్ఞ ఇచ్చాడు, గరుడుకి ఆజ్ఞ ఇచ్చాడు. ఇచ్చి గరుడు ఆ పర్వతాన్ని విష్ణువును మూపుపై దాల్చి ఆటంకం లేకుండా ఎగిరిపోయాడు. విహగ వల్లభుడు, విహగము అంటే ఆకాశంలో ప్రయాణం చేసేటువంటి వాడు, విహము అంటే పక్షులు అని కూడా, పక్షుల్లోకి రాజు అయినటువంటి ఆ గరుత్మంతుడు వారిజనయను కొనుచున్, ఆ వారిజనయుడు అంటే అని కూడా విష్ణువుని తన మీద అవారిత గతించనియన్, ఇంకా వాయువేగ మనోవేగాలతోటి హాయిగా ఎగిరిపోయాట, ఎటువంటి అడ్డంకులు లేకుండా. వారలు కొలువంగన్ హరియును వారాన్నిధి కరగు మనంగ వసుధాధరము వారిజనయను కొంచున్ అవారి తగతించనియే విహగ వల్లభుండు అరుతన్. చాలా వేగంగా వెళ్ళిపోయాడు. విష్ణువు దేవదానవుల సేవలు అందుకున్నాడు. సముద్రం వద్దకు కొని పొమ్మని గరుడునికి ఆజ్ఞ ఇచ్చినాడు. గరుడు ఆ పర్వతాన్ని విష్ణువును మూపుపై దాల్చి ఆటంకం లేకుండా ఎగిరిపోయినాడు. తని జలరాశి తటంబున
వనజాక్షుని గిరిని దించి వందనములు సద్వినుతులు చేసి ఖగేంద్రుండు పని వినియను భక్తినాత్మభవంబునకున్. ఓ రాజా, ఆ సమయంలో గరుడు సముద్రం గట్టుకు వచ్చి విష్ణువును మందర పర్వతాన్ని అక్కడ దించినాడు. భక్తితో స్వామికి నమస్కరించి స్తోత్రం చేసి తన నివాసానికి వెళ్ళిపోయినాడు. ఇక్కడ ఒక పని కోసం దేవదానవులు స్వామి స్వామి నియోగించుకున్నాడు. తనకు ఒక పనికి ఉద్యుక్తుడై ఉన్నాడని కనుక ఆ స్వామిని ఆ పర్వతాన్ని కూడా ఆ సముద్రం దగ్గర పాలసముద్రం దగ్గర దించేసి గరుడు వెళ్ళిపోయాట. శని జలరాశి తటంబున, తటము అంటే ఒడ్డు, ఆ సముద్రపు ఒడ్డు దగ్గర వనజాక్షుని గిరిని దించి ఆ స్వామిని, గిరి అంటే ఆ మందర పర్వతాన్ని కూడా కింద పెట్టి వందనములు సద్వినుతులు చేసి, వందనములు కూడా చేసి ఆ స్వామిని స్తుతించి ఖగేంద్రుండు ఆ పక్షిరాజు అయినటువంటి గరుత్మంతుడు పని వినియను భక్తినాత్మభవంబునకు ఆయనకి స్తోత్రం చేసి తన నివాసానికి వెళ్ళిపోయాడు. అప్పుడు భూనాథ వినవయ్య భోగింద్రువాసుకిన్ పిలిపించి అతనికి ప్రియము చెప్పి పాల భాగమీనొడంబడి సమ్మతుంచేసి మెల్లన చేతుల మేను నివిరి నీవ కాకెవ్వరు నెత్తురి పని కొయ్య కొమ్మని అతని కైగోలు వడసి కవ్వం కొండ నిష్కటంబుగం చేసి ఘర్షించి అతని భోగంబు చుట్టి కడంగి అమృత జల తింకల శంభు కావించి త్రచ్చునవసరంబునంతలంపులమర బద్ధ వక్ర కేశ పారులై ఆ రెండు గముల వారు తరువన్ గదిసి రచట. దేవతలు రాక్షసులు సర్పరాజైన వాసుకుని పిలిచి అతన్ని ప్రీతి కలిగేటట్లు మాట్లాడినారు. అమృతంలో అతనికి భాగం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. మెల్లగా అతని శరీరాన్ని దువ్వినారు. నీకంటే సమర్థులు లేరన్నారు. తవ్వపు తాడుగా ఉండటానికి అతన్ని ఒప్పించినారు. నొప్పి కలగకుండా మందర పర్వతాన్ని చదును చేసినారు. దానికి వాసుకుని తాడుగా పెట్టి పాల సముద్రాన్ని కుండగా చేసినారు. రెండు పక్షాల వారు బారులు తీర్చి వస్త్రాలుగా కట్టుకున్నారు. జుట్టు గట్టిగా ముడి చుట్టుకున్నారు. పాల సముద్రం చిలకడానికి తలపడినారు. చూడండి ఎంత బాగుందో. అక్కడ ఒక పని చేయాలంటే ఆ చేసే పనిని బట్టి ఆ వస్త్రధారణ, ఆ శరీర ఆరోగ్యం తెచ్చుకోవాలి. మనసుని దాని మీద ఏకాగ్రతం చేసుకోవాలి. ఆ మనసుని నిలకడగలిగిందై ఉండాలి. చేయగలవనేటువంటి ఒక పట్టు ఉండాలి. ఇవన్నీ ఉండాలి కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు, మరి పర్వతాన్ని అయితే తెచ్చారు, స్వామి దగ్గరుండి తెప్పించాడు అని చేశాడు. కానీ ఇప్పుడు ఏం చేయాలి? మా తాడుగా వాసుకుని పెట్టుకోమని స్వామి చెప్పాడు కదా, మరి ఆ వాసుకుని పిలవాలి కదా. ఈ దేవతలు వినవయ్య భోగింద్రుడు వాసుకిని పిలిపించి అతనికి ప్రియము చెప్పి ఏంటి సర్పరాజు అయినటువంటి దేవతలు రాక్షసులు కూడా ఆ భోగింద్రుడు, భోగం అంటే పాము, భుజం నుంచి వచ్చిందే భోగం కదా. ఆ సర్పాలకి రాజైనటువంటి ఆ వాసుకుని పిలిపించి అతనికి ప్రియము చెప్పి అతని ప్రీతి కలిగేటట్లుగా మాట్లాడారట. పాల భాగంబు మీ నొడంబడి సమ్మతిని చేసి, ఇదిగో మాకు ఈ సముద్ర మథనంలో నువ్వు మాకు సాయం చేయి, దీంతో వచ్చే అమృతంలో నీకు కూడా ఒక భాగం ఇస్తాము. అమృతంలో అతని భాగం ఇవ్వడానికి కూడా ఒప్పుకున్నారట, ఒప్పించారట. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహింసాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు మంగళం కౌసలేంద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.